నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్రాక్. నేను సాయి. 7 దేశాలకు ఎంట్రీ క్లోజ్. వలస ఉద్యోగాలకు నో గ్యారంటీ. H1B వీసాలు కఠినతరం. వరుసబెట్టి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు. అమెరికా అంతటా అల్లర్లు చెలరేగినా, కోర్టులు చివాట్లు పెట్టినా ట్రంప్ దూకుడు మాత్రం ఆగడం లేదు. రోజుకో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేసేస్తున్నాడు. పూటకో ప్రకటనతో బెంబేలెత్తిస్తున్నాడు. బి అమెరికా బై అమెరికా నినాదంతో ఊహించినట్లుగానే కార్యాచరణ మొదలుపెట్టాడు. ఐసిస్ను అంతం చేస్తానని ప్రకటించి ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా 7 ముస్లిం దేశాల వలసలపై అడ్డుకట్ట వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం కూడా చేసేశాడు. ఈ లిస్టులోకి పాకిస్తాన్ కూడా యాడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అమెరికా నూతన అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన మరుక్షణం నుంచి డొనాల్డ్ జాన్ ట్రంప్ తనదైన శైలిలో రెచ్చిపోతున్నాడు. పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒబామా కేర్ రద్దు చేస్తూ తొలి ఆర్డర్పై సైన్ చేసి దూకుడు ప్రారంభించాడు ట్రంప్. ఇక ఆ తర్వాత 1 by 1 వరుసబెట్టి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల సంతకాలు గీకి పారేస్తున్నాడు. ఒక్కో ఆర్డర్తో ఒక్కో వర్గాన్ని బెంబేలెత్తిస్తున్నాడు. I signed an executive order to roll back the burdens of Obamacare. We've issued executive orders to remove wasteful regulation. ఎన్నికల ప్రచారంలో తమ దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వస్తే చేస్తా అని చెప్పినవన్నీ ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అమల్లోకి తీసుకొచ్చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాను చెప్పినట్లుగానే తొలి ఉక్కుపాదం ఉగ్రవాదంపైనే వేశాడు. 7 ముస్లిం దేశాల నుంచి వలసలపై ఆంక్షలు విధించి ప్రకంపనాలు సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా నెత్తుటి ఏళ్లు పారిస్తున్న ఉగ్ర రక్కసి ఎదుర్కొనే క్రమంలో తొలి అడుగు వేశాడు. ట్రంప్ నిర్ణయంతో నిషేధానికి గురైన దేశాల వలసవాదులు ఆందోళనలు చేస్తున్నారు. అన్ని ఎయిర్పోర్టుల్లో నిరసనకారులు ఆందోళనకు దిగారు. ఓవైపు అమెరికా ప్రభుత్వం తమ విధానాన్ని పునః సమీక్షించుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అయినా డొనాల్డ్ ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గలేదు. దేశ ప్రయోజనాల దృష్ట్యా తన నిర్ణయం మంచి నిర్ణయమని పూర్తిగా సమర్థించుకుంటున్నాడు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా వలస విధానంలో మార్పుల విషయం గురించి ఇది చెప్పిందేనని గుర్తు చేస్తున్నాడు ట్రంప్. తన దేశం అమెరికాను, తనకు ఓట్లు వేసి గెలిపించిన అమెరికన్లను రక్షించడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని పక్కాగా చెప్పేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉగ్రవాద కార్యకలాపాలు ఇరాక్, ఇరాన్, సిరియా, సూడాన్, లిబియా, యెమెన్, సోమాలియాలో జరుగుతున్నాయని గతంలో ఒబామా ప్రభుత్వం గుర్తించిన విషయాన్ని ట్రంప్ గుర్తు చేస్తున్నాడు. అంతేకాదు 7 ముస్లిం దేశాల నుంచి అమెరికాకు 90 రోజుల పాటు రాకపోకలను నిషేధించడంపై ప్రెసిడెంట్ ట్రంప్పై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆయన మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 7 దేశాలపై విధించిన బ్యాన్ను సమర్థించకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న అటార్నీ జనరల్ను విధుల నుంచి తొలగించారు. ఒబామా హయాం నుంచి అటార్నీగా విధులు నిర్వహిస్తున్న సలయాట్స్కు ఉద్వాసన పలికారు. అమెరికన్ల ప్రయోజనం కోసం ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఫెడరల్ కోర్టులు స్టే విధించడంతో ప్రభుత్వానికి అనుకూలంగా అటార్నీ జనరల్ వాదనలు వినిపించాల్సి ఉంటుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నిరసనల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తాను సమర్థించబోనని, మీరు కూడా అనుకూలంగా వాదించవద్దని లాయర్లకు సలయాట్స్ లేఖలు రాశారు. దీంతో వైట్ హౌస్ ఆమెపై ఫైర్ అయింది. ఆమె విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని, అందుకే పదవి నుంచి తొలగించామని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఆమె స్థానంలో వర్జీనియా అటార్నీగా పనిచేస్తున్న డనా బౌంటేను తాత్కాలికంగా అటార్నీ జనరల్గా నియమించారు. ఇక 7 ముస్లిం దేశాల పౌరులపై నిషేధంతో నిరసన జ్వాలలు ఎగిసిపడడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా క్లారిటీ ఇచ్చేశాడు. అమెరికాలోకి ప్రవేశంపై నిషేధ ఉత్తర్వుల్ని మీడియా తప్పుగా వక్రీకరించిందని, అది ముస్లింలపై నిషేధం కాదంటూ తనదైన శైలిలో భాష్యం చెప్పారు. ఈ ఉత్తర్వులు ముస్లింలపై నిషేధాన్ని ఉద్దేశించినవి కాదని, ఉగ్రవాదానికి సంబంధించినవి మాత్రమేనని స్పష్టం చేశాడు. అంతేకాదు
ఈ ఆంక్షలు విధించిన దేశాల జాబితాలో భవిష్యత్తులో పాకిస్తాన్ను చేర్చే అవకాశం ఉందంటూ మన దాయాది పాక్కు షాక్ ఇచ్చాడు. అందులో భాగంగా ఆ రెండు దేశాల మధ్య రవాణా మార్గాలను, వలసలను నిషేధిస్తున్నట్లు ట్రంప్ కార్యాలయం వైట్ హౌస్ నుండి ప్రకటన వెలువడనున్నదని సమాచారం. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన సందర్భం నుంచి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన తర్వాత, ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 15 రోజులు గడిచిన తర్వాత కూడా ట్రంప్ దూకుడు ఏమాత్రం ఆగట్లేదు. అదే ధాటితో దూసుకుపోయే తత్వాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు ట్రంప్. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో ఒక సంచలనంగా, వార్తా కథనాలుగా, హెడ్లైన్స్గా ఇప్పటికే కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎన్ఆర్ఐలు, మన దేశం నుంచి అమెరికాకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, అక్కడ చదువుకుంటున్న వాళ్లకు ఒక పిడుగులాంటి వార్తని ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రూపంలో ట్రంప్ ఈ మధ్య బయటకు తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతోంది. అదేంటంటే H1B వీసాలకు సంబంధించి నిబంధనలు కఠినతరం కాబోతున్నాయి. అక్కడ అంటే H1B వెళ్ళిన వాళ్ళకి లేదా ఇండియన్స్నో లేకపోతే ఒక దేశాన్నో ఉటంకించకుండానే ఒక కఠినమైన నిర్ణయమే తీసుకున్నారు. $130,000 వేతనాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందేనంటూ ఒక హుకుం జారీ చేసినట్టుగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రావడం వల్ల ఒక్కసారిగా దేశంలోని చిన్న చితక ఉద్యోగాల ద్వారా లేదా అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకుని అక్కడ జీవనం సాగించాలనుకునే వాళ్ళందరికీ ఒక పిడుగుపాటులాగా కనిపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇది అంశం గురించి మీడియాలో కూడా విస్తృతమైన కథనాలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మన దేశం నుంచి వెళ్ళిన విద్యార్థుల పరిస్థితి ఏంటి, వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి, వలస చేయాలనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ఒక కోణంలో ఇప్పటికే తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే అటు ఐసిస్ పైన ఉక్కుపాదం మోపుతానని ప్రకటించిన ట్రంప్ వలస దేశాల నుంచి వచ్చే వాళ్లపైన నిషేధం విధిస్తూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ రెండు వార్తా కథనాలతోటి ఇప్పుడు ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని దేశాల్లోని మేధావి వర్గం కావచ్చు లేదా కొంతమంది ఏథిస్ట్ల నుంచి కావచ్చు తీవ్రమైన వ్యతిరేకతను, తీవ్రమైన నిరసననే వ్యక్తం చేసే పరిస్థితి కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఈరోజు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ట్రంప్ నిర్ణయాలు ముఖ్యంగా భారత్ పైన ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి, ఇదే ఈరోజు అంశం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నగేష్ గారు, అదేవిధంగా ప్రజ్ఞాభారతి చైర్మన్ శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు. వారు ఈ మధ్య భారతదేశ ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులో పద్మశ్రీ అవార్డును స్వీకరించబోతున్న వ్యక్తిగా వారు హనుమాన్ చౌదరి గారు కూడా ఎంపికైన పరిస్థితి. వారికి మరొకసారి ఈ ఛానల్ ద్వారా అభినందనలు తెలుపుతూ స్వాగతం సార్. అండ్ మరొక గెస్ట్ కూడా మనతో ఉన్నారు, సాయి కృష్ణ గారు. వీరు విజన్ ఓవర్సీస్ అనే ఒక సంస్థ ద్వారా ఇప్పటికే H1B వీసాలకు సంబంధించి లేదా చదువుకోవాలని అక్కడికి వెళ్ళి పై చదువులు చదవాలనుకునే వాళ్ళ కోసమని వీసాకి సంబంధించి కన్సల్టెంట్గా వారు పనిచేస్తూ ఉన్నారు. వీసా నిబంధనల గురించి కానీ ఇప్పుడున్న పరిస్థితుల గురించి కానీ వారు విశ్లేషించడంలో ప్రముఖులు. నమస్కారం సాయి కృష్ణ గారు, హనుమాన్ చౌదరి గారు అండ్ నగేష్ గారు, చర్చకు స్వాగతం. ముందుగా మనం ఫస్ట్ వీసా నిబంధనల గురించి డిస్కస్ చేస్తే కనుక, ఇప్పుడు ట్రంప్ మొదటి నుంచి ఆయన ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినప్పటి నుంచి ఆయన వ్యాఖ్యలు చేస్తున్న సందర్భం నుంచి అనేక సార్లు మనం చర్చించాం. భారతదేశానికి సంబంధించిన వాళ్లకు ముఖ్యంగా ఉద్యోగార్థులకి ఇది ఒక కఠినంగా ఉండబోతోంది రేపు పొద్దున ట్రంప్ కనుక ఎలక్ట్ అయితే అని. ఎలక్ట్ అయ్యారు, 15 రోజులు గడిచిపోయింది, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా వచ్చింది. అసలు ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏం చెబుతోంది, ఇక్కడి మన దేశం నుంచి అక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి? ఓకే, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనే దానికన్నా కూడా వాళ్ళు ఫస్ట్ టైము $60,000 అంటే వేతనం ఉండాలి అని ఆల్మోస్ట్ మోర్ దెన్ 15 years ముందర నుంచి ఉందన్నమాట. H1B కింద ఫైల్ చేయాలంటే, నాన్ ఇమిగ్రెంట్ వీసా కింద ఫైల్ చేయాలనుకున్న వాళ్ళకి. ఎక్కువ మంది నాన్ ఇమిగ్రెంట్ వీసాస్లో మన దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళు ఐటీ ఉద్యోగులు అనమాట, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి. సో దాన్ని వాళ్ళు ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే ఫస్ట్ 100,000, తర్వాత ఇప్పుడు 1,30,000 అంటే పెంచమని బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందని ఇంకా అది ఆమోదం పొందలేదు ఇంకా. సో 2 times ఈ 20 daysలో జరిగినవి 2 బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది, వాళ్ళ సభ్యులు ప్రవేశపెట్టడం జరిగింది. సో దాని తర్వాత తీసుకుంటే ఇప్పుడు మీరు అమెరికాలో కానీ ఓన్లీ ఐటీ ఉద్యోగులు కాకుండా వేరే ఉద్యోగులు కూడా తీసుకుంటే, ప్లంబర్ అనుకోండి లేదా ట్రక్ డ్రైవర్ అనుకోండి, మోర్ దెన్ 70,000 వేతనం ఉన్నాయి అందరికి కూడా. 60,000 అనేది చాలా తక్కువ వేతనం కింద వస్తుంది. H1B అనేది ప్రస్తుతం వాళ్ళు అసలు దానిని పెట్టిన నాన్ ఇమిగ్రెంట్ వీసా ఇది ఏంటంటే టెక్నికల్ స్కిల్స్ వాళ్ళ దేశంలో ఏవైతే లేవో అవి వేరే దేశం నుంచి తీసుకోవచ్చు, ఆ స్కిల్స్ని అలాంటి పీపుల్ని తీసుకోవచ్చు అనే దాని మీద ప్రవేశపెట్టింది. కాకపోతే వీళ్ళు కొన్ని కంపెనీస్
ఇంటెన్షనల్గా అది వీసా అబ్యూస్ కానివ్వండి, తక్కువ వేతనానికి తీసుకొచ్చి వాళ్ళు చేయిస్తున్నారు. లోకల్గా అయితే ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది కాబట్టి వేరే దేశాల నుంచి, ఎస్పెషల్లీ పర్టికులర్గా ఇండియా అని కాదు కానీ వేరే దేశాల నుంచి. కాకపోతే ఎక్కువ మన దేశస్తులు ఉలికి పడేది ఏంటంటే ఎక్కువ మంది మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది మనకే అని అనుకోవడం జరుగుతుంది కానీ బట్ ఓవరాల్గా ఇది జరిగిన విధానం అది. సో ఈ పద్ధతిలో వాళ్ళు పెట్టినారు. అది 100,000 లేకపోతే 130 అది ఆమోదయోగ్యం పొందుతుందా లేదా అని పక్కన పెడితే, సో ఒకవేళ ఆమోదయోగ్యం పొందినా కానీ మనకు వచ్చే టెక్నికల్గా మన ఇండియన్ ఎవరైతే టెకీస్ ఉన్నారో వాళ్ళకు వచ్చే ఇబ్బంది అయితే ఏం లేదు. ఎందుకంటే ఎవరైతే ఈ స్కిల్స్ కావాలో, స్కిల్ షార్టేజ్ ఏదైతే ఉందో వాళ్ళకి పేమెంట్ పరంగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. రెండోది ఇప్పుడు మేజర్గా మీరు తీసుకుంటే వాళ్ళ కోటా సిస్టమ్ ఎప్పటి నుంచో కోటా ఉంది. ఒక 65,000 కోటా ఉంది. ఓవర్సీస్ నుంచి రిక్రూట్ చేసుకోవచ్చు ఇంతమందిని నాన్ ఇమిగ్రెంట్ వీసా కింద అని. దాంట్లో 57,500 ఇతర దేశాల నుంచి, 7,500 వచ్చి సింగపూర్ అండ్ చిలీ నుంచి చేసుకోవచ్చు అనమాట. అక్కడ కానీ వాళ్ళు అంతమంది తగినంత మంది లేకుండా, అంటే ఒకవేళ మిగిలితే అది వాటిని మిగతా వాటిలో యాడ్ చేస్తారు. వాటిల్లో ఇతర దేశాల నుంచి, ఇండియాతో పాటు చైనా ఇతర దేశాల నుంచి కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ నుంచి కూడా ఈ 65,000 ఓవరాల్గా ఎంత కాంపిటీషన్ అంటే 3-4 టైమ్స్, అంటే 2,50,000 నుంచి 3 lakhs వరకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు ప్రతి సంవత్సరం. అందుకని రీసెంట్గా అంటే ఫ్యూ ఇయర్స్ నుంచి ఏం చేశారంటే డ్రా సిస్టమ్ పెట్టారు. ఇప్పుడు మీరేం చేయాలని, ఇప్పుడు మనము నలుగురు ఉన్నాం, ఒకటే ఉంది, నలుగురికి డ్రా ఇస్తారు. దాంట్లో ఎటువంటి ఎవరో ఒకరికి వస్తుంది. దాంట్లో మీకు స్కిల్స్ ఎక్కువ ఉండి నాకు తక్కువ ఉన్నా కానీ నాకైనా వస్తుంది. అలాంటి సిస్టంలో నడుస్తుంది. సో వాళ్ళు ఇప్పుడు పెంచిన, లాస్ట్ ఇయర్ ఒబామా ఏం చేశారంటే ఫీజులు చాలా తక్కువ ఉన్నాయి, ఐఎన్ఎస్ కట్టే ఫీజులు అని చెప్పి డబుల్ చేశారు. డబుల్ చేసినా అప్పుడు కూడా ఇలాగే డబుల్ చేశారు, చాలా ఇబ్బందులు పెడుతున్నారన్న ఒక ఆర్గ్యుమెంట్ అయితే నడిచింది అనమాట. కాకపోతే అప్పుడు కూడా ఎవరు తగ్గలేదు, కంపెనీస్ అంత అమౌంట్ పే చేసి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అదే విధంగా ఏంటంటే ఎవరికైతే ఆ స్కిల్స్ అవసరమో వాళ్ళు పెంచినా కానీ తీసుకునే అవకాశము ఖచ్చితంగా ఉంది. ఇండియన్ టెక్కీస్కి వచ్చే ఇబ్బంది అయితే ఏం లేదు. హనుమాన్ చౌదరి గారు, మీరు గతంలో మనం ట్రంప్ కి సంబంధించి మాట్లాడినప్పుడు కూడా, అంటే అమెరికా ఎలక్షన్స్ టైంలో మీరు ఇదే వేదిక ద్వారా మీరు చెప్పారు మన్ కీ బాత్ మాట్లాడుతున్నాడు ట్రంప్ అని. ఈరోజు ఆ బాత్ కాస్త ఈరోజు యాక్షన్స్ లోకి వచ్చిందా? అవును, మనస వాచ కర్మణ 3 ఒకే విధంగా ఉండాలని మన సంస్కృతి చెప్తుంది అనమాట అండి. ట్రంప్ దాన్ని పాలిస్తున్నాడు. మన్ కీ బాత్ మాట్లాడాడు, దానికి తగినటువంటి చేష్టలు చేస్తున్నాడు అనమాట అండి. కాబట్టి మనం హర్షించవలసిందే. రెండో విషయం ఏంటంటే, ఏ దేశపు నాయకుడైనా సరే ఆ దేశం యొక్క వేలును కోరుకోవాలి, వాళ్ళ ప్రజల యొక్క సంక్షేమాన్ని ముందు అగ్రగామిగా ఉంచాలన్నమాట అండి. ఆ విషయంలో ట్రంప్ ఏమి కాంప్రమైజ్ అవ్వకుండా నా దేశం యొక్క సుస్థిరతకు కానీ, సెక్యూరిటీకి కానీ, ప్రాస్పెరిటీకి కానీ ఏ అడ్డొస్తున్నాయో వాటన్నింటినీ తొలగిస్తానని చెప్పాడనమాట అండి. అందుకనే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు బయటికి వెళ్ళడానికి వెళ్ళేది కానీ ఇవన్నీ చెప్తూ ఉన్నాడు. ఏ దేశ ప్రేమ ఉన్నటువంటి, దేశభక్తి ఉన్నటువంటి ప్రతి నాయకుడు చెప్పాల్సిన మాటలు ఏవి. ఇప్పుడు H1B వీసాసు 1989 సంవత్సరంలో ప్రారంభమైనవి. ఎన్నేళ్ళు అయినటువంటి దాదాపు 17 ఏళ్ళు 89 నుంచి అయినాయి అనమాట అండి. సంవత్సరానికి సగటున 60,000 మందిని తీసుకుంటున్నారు. అంటే 12 లక్షల మంది దాకా ఉండొచ్చు అనమాట అండి. అందులో 72% భారతీయులండి. అంటే 8 లక్షల మంది భారతీయులు. వాళ్ళకు ఇప్పుడు $60,000 ఇస్తున్నారు. దాన్ని $130,000 చేస్తున్నారు. ఇప్పుడు $60,000 బతకడం నేర్చుకున్నారు కదా వాళ్ళు. ఇండియా వాళ్ళు H1B మీద వెళ్ళిన 60,000 బతకడం నేర్చుకున్నారు. అక్కడి నుంచి డబ్బు కూడా పంపిస్తున్నారు. ఇంకా $70,000 వస్తాయి అనమాట. అవి కూడా భారతదేశానికి వస్తాయి కదా. కరెక్ట్. కాబట్టి భారతదేశానికి మేలు జరుగుతుంది, కీడు జరగటం లేదు అనుకుంటున్నాను. కానీ ఎవరికి వస్తుంది? వ్యక్తులకు వస్తుంది అనమాట అండి. అది కంపెనీకి స్టాఫ్ ఎక్స్పెన్స్ అవుతుంది, అంతే కదా. కంపెనీలు పే చేయాలి కాబట్టి వాళ్ళు స్టాఫ్ ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట అండి. అంటే వారికి వస్తున్నటువంటి లాభాల్లో తగ్గుదల ఉంటుందన్నమాట అండి. ఎప్పుడైతే వాళ్ళ లాభాల్లో తగ్గుదల ఉంటుందో వాళ్ళకి డివిడెండ్లు తక్కువ అవ్వచ్చు, షేర్ ప్రైస్ తక్కువ అవ్వచ్చు. కానీ అదే జరిగింది, షేర్ ప్రైస్లు తగ్గిపోయినాయి అనమాట అండి. కానీ ఇది అన్ని కంపెనీలకి ఒకే మాదిరిగా ఉండదు. కొన్ని కంపెనీలు అంటే TCS అనగా, ఇన్ఫోసిస్ అనగా ఇవన్నీ కూడా దాదాపు 67-70% వాళ్ళ యొక్క ఆదాయం అమెరికా నుంచి వస్తుంది. టెక్ మహీంద్రాకి 43% మాత్రమే వస్తుంది. సో ఈ ఎఫెక్ట్ అనేది ఏ కంపెనీలకైతే అమెరికా దగ్గర నుంచి తక్కువ మనీ వస్తుందో వాళ్ళకి తక్కువగా ఉంటుంది ఎఫెక్టు.
అది చాలా అమెరికా నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కువగా ఉంటుందన్నమాట అండి. ఇప్పుడు డివిడెండ్లు తక్కువైపోతే, షేర్ ప్రైస్ తక్కువైపోతే ఎవరికి నష్టం? లాభంలో నష్టం, అంతేకాని అసలు నష్టం లేదనమాట అండి. లాభంలో తగ్గుదల మాత్రం ఉంటుందన్నమాట అండి. ఓకే. కానీ షేర్ హోల్డర్స్ నంబర్ ఎంతమంది ఉంటారు, వర్కర్స్ ఎంతమంది ఉంటారు? వర్కర్స్ అది H1B ఉన్నాళ్ళు 7-8 లక్షల మంది ఉన్నారనమాట అండి. అంతమంది షేర్ హోల్డర్స్ ఈ కంపెనీలో లేరు అనమాట అండి. కాబట్టి ఎక్కువ మందికి మేలు జరుగుతుంది, భారతదేశం ఎక్కువ డబ్బు వస్తుంది. కాబట్టి ఈ జీతాలు పెంచారు అన్నదాన్ని మనం ఖండించడానికి వీల్లేదు. మనం పెంచలేదండి. ఓకే. మన తెలంగాణ వచ్చేప్పుడు 43%, ఏవి తెచ్చుకోకుండా 43% ఆంధ్రప్రదేశ్ కూడా పెంచింది కదా జీతాలు పెంచడం అనేది. కనీస జీతం ఉండాలి అందరూ పోరాడుతున్నారు కదా. కాబట్టి ఈ 60,000 అనేది 1989లో నిశ్చయించారు. అప్పటి నుంచి ఇప్పటికి ఎంత. కానీ ఇప్పుడున్న వాదనని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు ట్రంప్ రావడం వల్ల ఏదో అనర్థాలు జరగబోతున్నాయి, ప్రపంచానికి ఒక కీడు జరగబోతుంది అన్న కోణంలో విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. మోడీ గారు గెలిస్తే భారతదేశం అయిపోయింది, ఫ్యాసిజం వచ్చేసింది అని సాహిత్య అవార్డులు పురస్కారాలు పొందిన వారంతా కూడా అన్ని తిరిగి ఇచ్చి పారేశారు. అసహనం ఎక్కువైపోయింది అన్నారు, ఫ్యాసిజం వస్తుంది అన్నారు అనమాట అండి. ఇప్పటి వరకు కూడా ప్రయోజనాలను పొంది విశేషంగా లాభం పొందిన వ్యక్తులు అటువంటి సంస్థలో వాళ్ళు గగ్గోలు పెట్టారనమాట అండి. 1917లో సోవియట్ యూనియన్లో విప్లవం వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడితే ప్రపంచంతో గగ్గోలు పెట్టింది. అదేవిధంగా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారనమాట. అవును. సార్ నగేష్ గారు, సరే ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరు సుదీర్ఘ అనుభవం జర్నలిస్ట్గా మీకు ఉన్నది కాబట్టి, ఇప్పుడు ట్రంప్ వ్యవహార శైలిని మనం ఇంతకు ముందు వ్యాఖ్యానించాము. ఇప్పుడు ఎలక్ట్ అయిన తర్వాత లేదా ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 15 రోజుల్లో ఆయన వ్యవహార శైలికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ఎలక్షన్స్లో ఒక ఎలక్షన్ రిటారిక్ అని ఉంటుంది. అంటే ఎలక్షన్స్లో పెద్ద పెద్దగా మాట్లాడతారు, మేము ఇది కట్టేస్తాము, అది పగల కొట్టేస్తాము, ఇది చేసేస్తాం అనేది. మన ప్రధానమంత్రి తీసుకోవాలి. ఆయన బీజేపీ వాళ్ళు కాదంటున్నారు. ఏమన్నారంటే ఫారిన్ కంట్రీస్లో ఉన్న బ్యాంక్ అకౌంట్లో డబ్బులు తీసేసి నేను ప్రతి బ్యాంక్ అకౌంట్లో 15 లక్షలు వేస్తున్నామని. ఇప్పుడు కాదంటున్నాను, నో ప్రాబ్లం. బట్ మన అమిత్ షాని ఎవరో టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఏమన్నారంటే, ఏతో ఎలక్షన్ కా జుమ్లా హే అంటే, జుమ్లా అంటే ఈడియోమాటిక్, అంటే ఎలక్షన్స్లో ఇట్లా మాట వరుసగా అంటుంటారని. సో ఎలక్షన్స్ అంటుంటారు ఈయన కూడా. బట్ ఇక్కడ ఇబ్బంది ఏమొచ్చిందంటే, ఆయన ఎలక్షన్ జరిగింది, ప్రెసిడెంట్ అయ్యాడు, 2-3 చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఫస్ట్ ఏమిటంటే రాగానే ఒబామా కేర్, రెండోది ఏమిటంటే ఈ ఇమిగ్రేషన్ పాలసీ. 7 దేశాల నుంచి అసలు రెఫ్యూజీస్ కాదు, అసలు ఎవళ్ళు రావడానికి ఇచ్చేసాడు. సిరియా మీద అయితే మరి తీవ్రంగా ఆంక్షలు వేశాడు. అయితే ఇక్కడ ఏమవుతున్నదంటే చాలా అన్సర్టనిటీ ఉంది అమెరికన్ అడ్మినిస్ట్రేషన్లో. ఎట్లాగంటే ఇప్పుడు ఈ ఇమిగ్రేషన్ పాలసీ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, సెక్రటరీ ఆఫ్ స్టేట్ లేడు, టిల్లర్సన్ ఇవాళ నిన్న ఇది సెనెట్ అప్రూవల్ అయింది. హోమ్లాండ్ సెక్యూరిటీ ఎవరైతే సెక్రటరీ ఉంటాడో అతను ప్లేన్లో ఉన్నాడు. ఒక పార్ట్ ఆఫ్ ది కంట్రీ నుంచి ఇంకో పార్ట్ ఆఫ్ ది కంట్రీకి ఫ్లై చేస్తుంటే ఆ ప్లేన్లో టీవీలో చూసి ఒక ఎయిడ్ వచ్చి ఇమిగ్రేషన్ పాలసీ అనౌన్స్ చేస్తున్నారు, మీరేమో ప్లేన్లో ఉన్నారంటే పరిగెత్తుంటే వెళ్ళి చూశాడు. సో ఇది అనుభవ రాహిత్యం ఒకటి అనుకోవాలి. రెండోది మొత్తం ఇప్పుడు క్యాబినెట్ అంతా రెడీ కాలేదు. క్యాబినెట్లో ఇంకా చాలామంది, ఇవాళ కూడా కొంతమంది సెక్రటరీస్ స్వేరింగ్ ఇవాళంటే వాళ్ళకి ఇవాళ పొద్దున్న నిన్న ఏమి జరిగింది, అక్కడ స్టీవెన్ బ్యానన్ అని ఒకరు ఉన్నాడు, వైట్ హౌస్ చీఫ్ స్ట్రాటజిస్ట్. ఆయన భయంకరంగా ఏంటంటే మొత్తం ఆయన ఎక్స్ట్రీమ్ రైటిస్ట్ అనమాట. ఆయన ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నాడు. ఆయన ఏమి జరిగింది, వాళ్ళకి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంటుంది, మన దేశంలో కూడా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది. దాంట్లో చాలా సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటే ఆర్మీ స్టాఫ్ చీఫ్ని తీసేశాడు, నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాడిని తీసేశాడు, తనని వేసేసుకున్నాడు. అతని పోస్ట్ ఏమిటంటే చీఫ్ స్ట్రాటజిస్ట్ ఫర్ డొనాల్డ్ ట్రంప్. ఆర్మీ చీఫ్ని తీసేశాడు, ఇంటెలిజెన్స్ చీఫ్ని తీసేశాడు. ఏదైతే మీటింగ్లో వాళ్ళ ఎజెండా ఉంటుందో అప్పుడే వాళ్ళని వేసుకోవాలన్నాడు. సో చాలా ఒక అన్సర్టనిటీ ఉంది. ఇప్పుడు ఈ అన్సర్టనిటీలో ఏమిటి, మెక్సికోతో ఏం జరిగింది, మెక్సికోతో ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, మీరు గోడ కట్టాలి, మీరు గోడకు డబ్బులు గోడకు మీ దగ్గర డబ్బులు కట్టాలని. అది చాలా ఏంటంటే కొంచెం ఇమ్మెచ్యూర్గా అనిపించింది. ఇప్పుడు ఎవరు గోడకు డబ్బులు కడతారు? మెక్సికో ఏమిటంటే వీళ్ళు గోడ కడుతున్న రియంబర్స్మెంట్ ఇది మన సెంటర్ నుంచి ఉంటుంది చూడండి, మన ఏదైనా వర్క్ తీసుకుంటే నాబార్డ్ రీఫైనాన్స్ అట్లా ఉండదు. మెక్సికో నుంచి ఏదైతే డబ్బులు వస్తాయో వాళ్ళ దగ్గర ట్యాక్స్ వేసి ట్యాక్స్ వాళ్ళు కడతారంటే అమెరికన్ సిటిజన్స్ కడతారు. సో అక్కడి నుంచి గూడ్స్ కాస్ట్లీ అయిపోతాయి. దాంతో ఏమైంది, మెక్సికన్ ప్రెసిడెంట్ ఏదైతే అమెరికాకి వెళ్ళలేదు. రెండోది ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్తో టర్న్బుల్ మొన్న ఆయన మాట్లాడారు.
ఏదో మాట్లాడుతుంటే గంట సేపు నార్మల్గా అందరితోటి వరల్డ్ లీడర్స్తో గంట సేపు మాట్లాడతాను. చాలా మంచి సిస్టమ్. మన ప్రధానమంత్రి కూడా ఆయన అయితే కొత్తగా మొదలెట్టాడు. చాలా హర్షతగిన ఇది. తన స్వేరింగ్ ఇన్కి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని వేరే సార్ కంట్రీ అందరిని పిలిచాడు. ఈయన కూడా ఏంటంటే అయిపోయిన తర్వాత అందరితో టర్న్ బుల్తో 35 minutesలో కన్వర్సేషన్ కంప్లీట్ అయిపోయింది. ఎందుకు? ఆయన మా దగ్గర కొంతమంది రెఫ్యూజీస్ ఉన్నారు, మీరు ఒబామా అడ్మినిస్ట్రేషన్ తిరిగి తీసుకుంటా ఉన్నారు, మీరేమో దాని సంగతి ఏంటంటే ఆయన ఇది చెత్త స్కీమ్, ఇది మాకు ఇష్టం లేదని ఫోన్ పెట్టించాడు. సో ఆస్ట్రేలియా ఇంపార్టెన్స్ అక్కడ తెలుసుకోవాలంటే ఆస్ట్రేలియా ఇంపార్టెన్స్ ఏంటంటే అమెరికాకి 5 eyes ఉన్నాయంటారు. 5 eyes అంటే ఇంటెలిజెన్స్ షేరింగ్. 5 eyes ఎవరంటే ఇంగ్లాండ్, అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. అంటే టోటల్ ఇంటెలిజెన్స్ షేరింగ్. అమెరికా ఇంటెలిజెన్స్ అసెట్స్ అంతా చాలా మటుకు ఆస్ట్రేలియా ఉంది కదా. ఆస్ట్రేలియా చాలా స్ట్రాటజిక్ లొకేషన్ మొత్తం పెసిఫిక్ అంతా. సో ఇలాంటివన్నీ చేస్తుంటే ఏమవుతున్నదంటే ఓకే, ఒకసారి ప్రశ్న మనకు ఒక ఎన్ఆర్ఐ ఫోన్ లైన్ లోకి వచ్చారు. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడ్డ రత్నాకర్ గారు మనకు ఫోన్ లైన్ లో ఉన్నారు. రత్నాకర్ గారు, ఒక ఎన్ఆర్ఐగా మీరు ఏం ఫీల్ అవుతున్నారు? అక్కడ ఒక అన్సర్టెనిటీ ఉందా? నిజంగా అమెరికన్ గవర్నెన్స్ లోనే ఇప్పుడు ఒక అన్సర్టెనిటీ వచ్చింది అనేది ఒక భావనగా కనబడుతుంది. కొంతమంది అభిప్రాయం కూడా ఉంది. ఇప్పుడు నగేష్ గారు కూడా అదే మాట చెప్తూ ఉన్నారు. అన్సర్టెనిటీ మీరు నిజంగా ఉంది అని అనుకుంటున్నారా? రత్నాకర్ గారు, హలో హలో యా బా, ఒకసారి మళ్ళీ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. అదే దాంట్లో భాగంగానే కొన్ని ఇప్పుడు అన్సర్టనిటీస్ ఉన్నాయండి. ఇప్పుడు ఏంటో మనం ఇప్పుడే కన్క్లూజన్ వచ్చే అవసరం లేదు, ఎందుకంటే ఈయన సరిగ్గా చేయటం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ దేని గురించి మనం 5 నిమిషాల నుంచి మాట్లాడుతాం. అది ఇప్పటిదాకా ఇంకా బయటకు రాలేదు. అది ఇట్ హెస్ బిన్ లీక్డ్ టు ద మీడియా. ఇట్ ఇస్ నాట్ ఇంకా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎక్కడ లేదు, అంటే టేబుల్ మీద ఎక్కడ లేదు అది. రెండోది మనం చాలా మటుకు మాట్లాడుతుంది ఏంటంటే ఏదైతే బిల్ గురించి మాట్లాడుతున్నామో ఆ బిల్ పేరు ఏదో ఉంది, హై స్కిల్డ్ ఇంటిగ్రిటీ అండ్ ఫెయిర్నెస్ యాక్ట్. అది ఏంటంటే ఒక డెమోక్రాట్ ఫ్రమ్ సిలికాన్ వ్యాలీ హ్యాస్ ఇంట్రొడ్యూస్డ్ ఇట్. డెమోక్రాట్ లేడీ. ఆ బిల్ ఏంటంటే యాంటీ ఇండియా బిల్ కాదు. ఆ బిల్ ఏమిటంటే ఇంకా పాస్ అవ్వడానికి ఇంకా 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు పడుతుంది. ఇలాంటి ఇంకో 3 బిల్స్ ఉన్నాయి. ఏది ఒకళ్ళు ఇంకో రిపబ్లిక్, ఇంకోటి ఉండండి ఒక్క నిమిషం నా పూర్తి చేయండి. సో ఇది కూడాను చాలా అన్సర్టనిటీ ఉంది. ఇంకా నేను మీకు చెప్తాను, ఇంత ఒబామా ఆయన తిట్టాడా, కొన్ని ఒబామా పాలసీస్ ఆల్రెడీ హీ స్టార్టెడ్ ఫాలోయింగ్. చెప్తాను నేను మీకు తర్వాత. ఓకే, ప్రస్తుతం ఎన్ఆర్ఐ రత్నాకర్ గారు ఫోన్ లైన్ లోకి వచ్చారు. రత్నాకర్ గారు నమస్కారం. రత్నాకర్ గారు, నిజంగా ఒక అన్సర్టనిటీ అక్కడ కనిపిస్తోందా మీకు? డెఫినెట్ గా అన్సర్టనిటీ, ఎస్పెషల్లీ ఇండియన్ ఇమిగ్రెంట్స్ కమ్యూనిటీలో చాలా అన్సర్టనిటీ ఉంది. ఓకే, అండ్ అంటే ఏ కోణంలో కొంచెం చెప్తారా? ఒకటి అంటే ఇప్పుడు ఎవరు ట్రావెల్ చేస్తున్నా లేకపోతే ఏమవుతుంది, స్పెషల్లీ వీసా మీద ఉన్న వాళ్ళ విజిటర్ వీసా, లేకపోతే స్టూడెంట్ వీసా, H1 వీసా, ఎక్కువ కంగారు ఎక్కువ అవుతుంది. రియాలిటీలో దే ఆర్ నాట్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ, బట్ కమ్యూనిటీలో ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంది ఏమవుతుందని. అంటే మీకున్న అంచనా ప్రకారం ఇప్పుడు భారతీయులకి, అక్కడున్న భారతీయులకి ఉన్న ఇబ్బందులు ఏంటి ఒకసారి చెప్పండి. ఒకటి H1, ద మేజర్ ఫస్ట్ వన్ ఐ థింక్ H1, ఒకవేళ శాలరీ 60,000 ఇప్పుడు మినిమం ఇవ్వాలి H1 మీద హైర్ చేయాలంటే. అవును, నేషన్ వైడ్ ఎక్కడైనా మినిమం 60, వేరీ అవుతుంది. బట్ ఇఫ్ దే రేజ్ ఇట్ టు 130, దెన్ మోస్ట్ ఆఫ్ ది H1Bs ఆర్ గాన్. అంటే ఇప్పుడున్న వాళ్ళు ఎవరు ఎక్స్టెండ్ చేసుకోలేరు, ఎందుకంటే ఇఫ్ an employer is willing to pay $130,000, there are plenty of citizens and plenty of green card holders, they can hire them. ఇప్పుడు ఇక్కడ మనకు రఫ్లీ 200,000, ఐ థింక్ 200,000 వస్తున్నట్టున్నారు. అంటే 2 లక్షల స్టూడెంట్స్ వస్తున్నారు ఇండియా నుంచి ఎవ్రీ ఇయర్. అందులో 60,000 ఇండియా నుంచి వస్తున్నారు. అది హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్ర నుంచి 60,000 వస్తున్నారు. సో వీళ్ళందరూ స్టూడెంట్స్, దే ఆర్ ట్రైన్ టు కన్వర్ట్ బ్యాక్ టు H1. అండ్ వాళ్ళకు ఇమ్మీడియట్ గా ఎంఎస్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా 130,000 జీసీ ఇచ్చి ఎవరు హైర్ చేయరు. ఎవరు చేస్తారు? ఓకే, బికాజ్ ఎక్స్పీరియన్స్, 10 years experience guy will come for 120K. So how come a fresher they can offer 120, 130 with H1 fees
10,000 ఫీజు అవుతుంది రఫ్లీ H1 ఫైల్ చేయడానికి. $10,000. అంటే ఇంకొక అభిప్రాయం కూడా ఉంది రత్నాకర్ గారు. ఇప్పుడు వెరైజ్ అమెరికన్ సిటిజన్స్ తో పోల్చుకుంటే మన భారతీయులకు ఉన్న స్కిల్స్ ఎక్కువ కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంత డబ్బులైనా సరే పే చేసి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కంపెనీలు రిస్క్ లోకి వెళ్ళవు కదా. అంటే ఆ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం లేదండి. ఓకే 15 years బ్యాక్ కూడా టాలెంట్ స్క్రీమ్ వచ్చేది. వాళ్ళు దట్స్ వాట్ H1B వాళ్ళ ఫార్ములా. అంటే దే ట్రై టు ఇంప్లిమెంట్ H1B 30 years ago. That is what their main intention. If we cannot find really great talent here, let's bring them. ఓకే. బట్ ఇప్పుడు 60,000 70,000 ఇక్కడ లోకల్స్ వాళ్ళు చాలా మంది దొరుకుతారు వాళ్ళకు హైర్ చేయాలనుకుంటే, ఎందుకంటే ట్రైన్ చేసి పెడితే. బట్ 120 130 అంటే డెఫినెట్లీ గ్లైడింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ రియలీ గుడ్. ఓకే. ఎక్స్పీరియన్స్ అండ్ ఈజ్ గుడ్ అండ్ దట్స్ వాట్ H1B meant for that. యాక్చువల్ గా వాళ్ళు ఇనిషియల్ గా ఇప్పుడు మేము 20 years బ్యాక్ వచ్చినప్పుడు there used to be like 1,000 people used to come probably every year. Okay. 1,000, 2,000, maybe 3,000. So వాళ్ళు ఇప్పుడు అంటే they think that their jobs are gone away because their cheaper H1Bs are coming up. And ఓకే. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ రత్నాకర్ గారు. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూసారు కదా, మన భారతీయుల్లో ఒక అన్సర్టనిటీ ఉంది అనే ఒక అభిప్రాయం కనిపిస్తోంది సార్. ఎందుకు అనిపిస్తుందండి? గుమ్మడికాయల దొంగ ఎవడరా అంటే ఏం చేశారండి? భుజాలను అనుకున్నా అంట. ఎవరైతే ఇల్లీగల్గా ఉంటున్నారో వాళ్ళు బాధపడవలసిందే, కానీ లీగల్గా అంటే ఇప్పుడు సింపుల్గా ఏంటంటే మన దేశం నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ స్థిరపడ్డ వాళ్ళు అక్కడ ఉద్యోగాన్ని ఆశిస్తున్న వాళ్ళు. సో అంటే నష్టం వస్తుందండి. వాళ్ళు జీతాలు పెంచుతాయి కదండి. దే ఆర్ నాట్ ఎంప్లాయర్స్, దే ఆర్ ఎంప్లాయీస్. పెరిగితే మంచిదే, కానీ జీతాలు పెంచారన్నప్పుడు వీళ్ళని ఎందుకు తీసుకోవాలన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇబ్బంది అనేది సమస్య. బికాజ్ దే ఆర్ బెయినీ పీపుల్. ఇప్పుడు అందరినీ తీసుకోవటం లేదు కదా, బెయినీ పీపుల్ తీసుకుంటున్నారు కదా. మరో విషయం, ఇప్పుడు ఎంత బదనాం చేస్తున్నారంటే ట్రంప్ని అందరితో గంటసేపు మాట్లాడాడు. ఆస్ట్రేలియా వాడితో 25 నిమిషాలు మాట్లాడాడు. ఆస్ట్రేలియా వాడు ఏం చెప్తున్నాడు? నా దేశంలో 6,500 మంది ముస్లిం రిఫ్యూజీలు వచ్చారు, అందులో 15 మందిని వాడు తీసుకుంటా అన్నాడు. ఒబామాని తీసుకుంటావా లేవా అన్నాడు. ఎవడరా నీ ఇంటికి ఎవరినో తీసుకొచ్చి నన్ను తీసుకుంటావాటి? అసలు నేను ఎవరిని రానివ్వనొద్దంటే వాడు 57 దేశాలు ఉన్నాయి, ముస్లిం దేశాలు. వాళ్ళు ఇస్లాం అంటే వాళ్ళని ఉమ్మా అంటారనమాట అండి, బోర్డర్లెస్ కమ్యూనిటీ అనమాట అండి. అందులో ఒక్కడనే వీళ్ళని తీసుకుంటున్నాడా? వాళ్ళు తీసుకోకుండా వాళ్ళ దేశాలకు వెళ్లకుండా, అంటే ఈ 57 దేశాలకి వెళ్లకుండా జర్మనీలోకి, ఆస్ట్రేలియాలోకి, అమెరికాలకి వాళ్ళు ఎందుకు రానివ్వాలండి? అందులో ఉగ్రవాదం అనేది ఎక్కడి నుంచి పుట్టుకుంటుంది? ఇస్లాం కంట్రీస్లో నుంచే పుడుతుంది. ఇప్పుడు కువైట్ అనే దేశం ఏం చేసిందండి? అది ఇస్లాం కంట్రీయే కదా. 5 దేశాల నుంచి రానివ్వనని చెప్పింది. ఇరాన్ నుంచి మనిషిని రానివ్వను, ఇరాక్ నుంచి రానివ్వను, ఆఫ్ఘనిస్తాన్ నుంచి రానివ్వను, పాకిస్తాన్ నుంచి రానివ్వను, సిరియా నుంచి రానివ్వను అన్నాడు. ఎందుకన్నాడు? వాడు భయం. ఆ దేశాల్లో ఉగ్రవాదం ఉంది, రోజు 100 మంది చస్తున్నారు. షియాలు ముస్లిం, సున్నీలు ముస్లిం వీళ్ళు కొట్టుకు చస్తున్నారు. కాబట్టి ఎవడు ఏముంటో నాకేం తెలియదు, కాబట్టి నా దేశానికి రానివ్వనని ఒక ముస్లిం దేశం ఉంది. ముస్లిం దేశం అన్నప్పుడు క్రిస్టియన్ దేశం కానీ హిందూ దేశం కానీ అంటే ఎందుకు మనం భయపడాలన్నమాట అండి. వాట్ ఈస్ డూయింగ్ ఈజ్ ఎన్ష్యూరింగ్ ది సెక్యూరిటీ ఆఫ్ అమెరికా. ఎవరైతే సస్పెక్ట్ ఏ దేశాల్లో ఉగ్రవాదం పెరుగుతుందో వాళ్ళ నుంచి రానివ్వను అన్నాడు. మనం రాణిస్తామా? మనకి చెత్త, మన బోర్డర్స్ సరిగ్గా లేకపోవటం వలన 3 కోట్ల మంది బంగ్లాదేశీ ముస్లింలు తెచ్చి ఇక్కడ కూర్చున్నారనమాట అండి. వాళ్ళని ఎల్లగొడితే దమ్ములు మనకి వాడు ఉన్నాడు, దమ్మును వాడు ఎల్లగొట్టేస్తారంటున్నాడు. దానికి మనం ఎందుకు అబ్జెక్ట్ చెప్పాలండి? మనం ఇప్పుడు ఫెన్సెస్ కడుతున్నామా, వైర్ ఫెన్సెస్ కడుతున్నామా? ఎప్పటి నుంచి? అమెరికా కన్నా ముందు నుంచి కడుతున్నాం, కానీ కంప్లీట్ చేయలేకపోతున్నాం. ఎందుకు కడుతున్నాం అనమాట అండి? ఈ గుస్పేట్ అంటే ఈ ఇల్లీగల్ ఎంట్రన్స్ రాకుండా ఉండటం కోసం నేను వాల్ కడతానన్నాడు. ఎందుకంటే తీగలు కడతానే తెంపేస్తున్నారు వీళ్ళు, అందుకని గోడ కడతారన్నాడు అనమాట. ఇజ్రాయెల్ గోడ కట్టింది, ఎవడో రాలేకపోతున్నాడు ఇజ్రాయెల్ పాలస్తీనా నుంచి అనమాట అండి. కాబట్టి వాడు ఏదైతే ఇఫెక్టివ్ ఉందో ఆ దేశానికి ఏమి కావాలో అదే చేసి చేస్తారన్నాడు అనమాట. ఓకే, సాయికృష్ణ గారు, ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే విదేశాల నుంచి అక్కడికి వచ్చే వలసదారుల్ని చాలా వరకు అడ్డుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా అమెరికా చేస్తోంది. అది ఉగ్రవాద రూపంలోనా, లేకపోతే ఇస్లామిక్ దేశాల నుంచి వస్తున్నారా, లేకపోతే స్కిల్డ్ లేబర్ పేరుతో భారత్ లాంటి దేశాల నుంచి వస్తున్నారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అక్కడ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యతనివ్వాలనే ఒక ఉద్దేశం. మీరు చాలా సంవత్సరాల నుంచి ఈ వీసా నిబంధనలకు సంబంధించి లోతైన విశ్లేషణ చేస్తున్నారు, విద్యార్థులకు అటువంటి సహకారం కూడా అందిస్తూ ఉన్నారు.
పాయింట్ ఏంటంటే అమెరికా ఎన్ని వీసాల్ని ఎవ్రీ ఇయర్ ఇష్యూ చేస్తుంది, భారత్ నుంచి వెళ్లే వాళ్ళ సంఖ్య ఎక్కువ, మిగతా దేశాల నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య ఎంత, దాని గురించి ఏమన్నా ఉందా ఒక చిన్న క్లారిటీ? నా దగ్గర లేదు Right, కానీ okay. అప్రాక్సిమేట్ ఏంటంటే Approximately. ఫస్ట్ చైనా నుంచి ఎక్కువ మంది వెళ్తారండి. అప్రాక్సిమేట్ గా 2 lakhs చైనా నుంచి ఎక్కువ చైనా మంది నుంచి ఎక్కువ మంది వెళ్తారు. విద్యార్థులు కానివ్వండి, విజిటర్ బిజినెస్ వీసాస్ కానివ్వండి, చైనీస్ ఎక్కువ వెళ్తారు. సెకండ్ హైయెస్ట్ ఇండియా. లాస్ట్ ఇయర్ వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ మేము ఎన్ని తక్కువ చేసామన్నా 1,68,000 నాకు తెలిసిన రికార్డ్స్ ప్రకారం 68,000 వీసాస్ ఇంక్లూడింగ్ స్టూడెంట్స్, విజిటర్, బిజినెస్ వీసాస్ అన్ని కలిపి 1,68,000 వీసాస్ ఇష్యూ చేయడం జరిగింది. దాంట్లో హైదరాబాద్ కాన్సులేట్ ఏదైతే ఉందో అతి చిన్న కాన్సులేట్, అంటే కొత్తగా స్టార్ట్ చేసిన కాన్సులేట్ ఎక్కువగా, అంటే ఆల్మోస్ట్ సెకండ్ ఆర్ థర్డ్ హైయెస్ట్ వీసాస్ని ఇష్యూ చేయడం జరిగిందనమాట. అంటే ఎంత రిఫ్యూజల్స్ గురించి మాట్లాడినా కానీ ఇష్యూ చేయడం జరిగింది. ఆ విధంగా తీసుకుంటే ప్రపంచంలో ఎక్కువ మందికి వాళ్ళు వీసాలు ఇచ్చేది అమెరికా దేశమనే చెప్పొచ్చు ప్రస్తుతానికి. ఇంకోటి రెండోది మీరు అన్నట్టుగా వలసదారులు అని అంటే 2 రకాలు ఉంటారండి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇల్లీగల్ కంట్రీకి స్కిల్డ్, వాళ్ళ కంట్రీకి ఉపయోగపడే వాళ్ళు, వాళ్ళ కంట్రీకి ఎదుగుదలకు ఉపయోగపడే వాళ్ళని వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. ప్రతి వీళ్ళు కానివ్వండి, లేదా వేరే ఆస్ట్రేలియా కానివ్వండి, ఇంకో కంట్రీ కానివ్వండి, వాళ్ళ కంట్రీలో పౌరసత్వం ఇవ్వాలన్నా కానీ మా కంట్రీకి ఉపయోగపడాలనే ఉద్దేశం ఉండే వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. నేను వెళ్ళిపోయేసి లోకల్ వాళ్ళకి ఇబ్బంది కలగజేస్తాను సార్ అన్నట్టుగా వేరే రూపంలోనో, టెర్రరిజం రూపంలోనో, లేకపోతే ఇల్లీగల్గా వాళ్ళ లోకల్గా ఉండే ఎంప్లాయీస్ ఉద్యోగాలు మేము తీసేసుకుంటాం అంటే అక్కడ లీగల్గా మినిమమ్ పర్ అవర్ ఫర్ ఎగ్జాంపుల్ $10 పే చేయాలనుకోండి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఏంటంటే $2కో $3కో $4కో పని చేసేస్తాడు. సో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వీళ్ళ వైపే మొగ్గు చూపడం జరుగుతుంది. సో థర్డ్ పాయింట్ ఏంటంటే అక్కడికి వచ్చేసరికి మేజర్ ఇష్యూ వాళ్ళు మాట్లాడేది ఆయన ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ట్రంప్ కానివ్వండి, ఇంకొక XYZ కానివ్వండి, ఆయన ఏదైతే చెప్పాడో లోకల్గా ఉన్న, అంటే ఇప్పుడు రకరకాల వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ట్రంప్ ఫ్యామిలీ కూడా ఇంకొక యూరోప్ నుంచి వలసదారులు ఆయన కూడా. ఇప్పుడు లోకల్ అని అంటే లోకల్ అనేది రెడ్ ఇండియన్స్ అంటే అది వాళ్ళది లోకల్ అనే మాట్లాడితే మీరు లోకల్ అని మాట్లాడితే వాళ్ళ తర్వాత ఇప్పుడు ఎవరైతే ఆంగ్లో సాక్సియన్ మన అమెరికా ఇంగ్లీష్ వైట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్. అలాగే ఇండియన్ అమెరికన్స్, క్యూబన్ అమెరికన్స్, ప్రతి కంట్రీ నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు పౌరసత్వం వచ్చిన తర్వాత, పాస్పోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆ కంట్రీ పౌరసత్వం ఉన్న వాళ్ళే. సో ఇక్కడ సపరేట్గా సెగ్రిగేట్ చేసేసి వీళ్ళు మేము అమెరికన్స్ మీరు వేరే ఇండియన్స్ అనే దానికి అక్కడ లేదనమాట. మీరు ఒక పాయింట్ రైజ్ చేశారు కాబట్టి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏ దేశం వాళ్ళు ఎక్కువ మంది ఉండవచ్చు? ఫస్ట్ మెక్సికన్స్ అప్రాక్సిమేట్ గా 90 lakhs మెక్సికన్స్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళలో 90 lakhs మెక్సికన్స్ ఏంటంటే ఆయన గోడ కట్టడానికి కారణం ఏంటంటే అట్లీస్ట్ ఇండియా నుంచో లేదా చైనా నుంచో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇండియా నుంచి కూడా అప్రాక్సిమేట్ గా 6 lakhs మంది ఉన్నారు. 8 lakhs చైనీస్ ఉన్నారు, 2.5 lakhs ఫిలిపినోస్ ఉన్నారు. సో నెంబర్ ఆఫ్ కంట్రీస్, నెంబర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. కానీ మెక్సికో నుంచి ఎక్కువ మంది ఎందుకు ఉన్నారు అని అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే హాలిడేస్ వాళ్ళకి వీసా అవసరం లేదు. వాళ్ళు వెళ్ళిపోయేసి హాలిడేస్ వాళ్ళ ఊర్లో చూసుకొని మళ్ళీ వచ్చేసి పనులు చేసుకుంటూ ఉంటారు అనమాట. అంటే ఒక వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు లోకల్స్ లాగే ట్రీట్